అన్నా ఇట్లా ఇంకా తీసినప్పుడు ఏం చేయాలా ఈ అల్ప సామాన్య గట్ల ఉండాలా ఫోటో రావాలంటే బుద్ధిమంతులు లెక్క ఇంకా ఇంకో కొంచెం మేము వెనక పోతాం కొంచెం వెనక జరుగు మనం వెనక జరుగు నాకు ఇక్కడ తినడం వచ్చు ఫోటో దిగుతారట ఓకే మన సిరికొండ మండలంలోని గడ్కోల్, అదేవిధంగా కొండాపూర్, ముసీనగర్, మరి మెట్టుమరి తాండా, గోప్య తాండాలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మీ గడ్కోల్లోనే ఒక బోర్వెల్ 2 లక్షల రూపాయలది, కాంపౌండ్ వాళ్ళు మన దీనికి 5 లక్షల రూపాయలు, తర్వాత గౌడ సంఘంకు 3 లక్షల రూపాయలు, బోర్వెల్కి ఇంకొక బోర్ ఇచ్చినట్టున్నాం 1,50,000. తర్వాత దూప్య తాండా, మెట్టిమరి తాండాలో ఇక్కడ కలిసి అదొక 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. సో ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు లొంకల బ్రిడ్జి శాంక్షన్ ఉన్నాయి, ఇంకా రామ్ అడుగు, హుసేన్ నగర్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత అయితే ముఖ్యంగా మీకు గడ్కోల్ గ్రామ పెద్దలకు, వీడీసీ సభ్యులకు, మరి నాతో పాటు వచ్చేసినటువంటి మీ గ్రామ నివాసి మరి జిల్లా సెక్రటరీ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారికి, మన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, మన మండల పార్టీ అధ్యక్షులు రవి గారికి, అదేవిధంగా ఎర్రన్న గారికి, మాజీ ఎంపీటీసీ డాక్య గారికి, మరి అదేవిధంగా నర్సారెడ్డి గారు, మహేందర్ గారు, నరేష్ గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు అందరూ. మరి వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలు, మహిళా సోదరులు అందరూ కూడా నమస్కారాలు. ఒక డిజిటల్ కార్డ్, స్మార్ట్ కార్డ్ లాగా మన టెలిఫోన్ చిప్ ఎట్లా ఉంటుందో దానికి అట్లా ఉంటుందని. సో దాంట్లో మీ కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఉంటాయి.
మీరు ఆ ఒక్క కార్డుతోని అన్ని సంక్షేమ పథకాలను మీరు వాడుకోవచ్చు. ఆర్టీసీ బస్సుకు వాడుకోవచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటుకు వాడుకోవచ్చు, అదేవిధంగా మరి 500 రూపాయల సిలిండర్కి వాడుకోవచ్చు, తెల్లారి సన్న బియ్యంకి వాడుకోవచ్చు, ఇంకా ఆరోగ్యశ్రీకి వాడుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. అలాంటి స్మార్ట్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ అందరు కూడా ఇంటింటికి మరి పేదోళ్ళకి అలా ఉంటే ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినాం. మరి గతంలో మరి దొడ్డు బియ్యం ఇస్తే ఏం జరిగింది మీకు అందరు కూడా తెలుసు. ఇంటి ముందంటే బ్యాగ్ ఉంటుండే, ఎవరో వస్తుండే తీసుకుపోతుర్రి, ఇక్కడ అమ్ముకుంటుర్రి. మరి మనం తినకపోతుంటే తినేటట్టు లేకుండా ఉన్నది. మీరు హాస్టల్లో కూడా పిల్లలలో మీరు అందరూ చూసిరు, రోజు పేపర్లు వస్తుండే ఒక పురుగులు అన్నం పెట్టిరని, లేకుంటే మురిగిపోయిన గుడ్లు వచ్చినాయని, లేకుంటే జిల్లాలు పడ్డాయని, బల్లులు పడ్డాయని. అలాంటి సమస్య ఉండకుండా ఉండడానికి ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలు చొప్పున సన్న బియ్యం ఇస్తా ఉన్నాం మన ఉగాది నుండి. ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇస్తున్నారా? ఎక్కడన్నా రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారా? మీరు అడగండి. వాళ్ళు బీజేపీ పార్టీ అంటే రైతులకు వ్యతిరేకం, పేదవాళ్ళకు వ్యతిరేకం. ఇవాళ మనం బీసీ కులగణన చేసినాం. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మరి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసి బీసీలది 56% బీసీలు ఉన్నారు. మరి వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి మనము ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టినాం. దాన్ని మనం కేంద్రానికి పంపిస్తారు, పార్లమెంట్లో ఆమోదం చేయాల. వాళ్ళు ఇలా చేస్తలేరు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దంట, 42% అయితే మేము ఒప్పుకోమంటున్నారు. మరి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలా? ఇవాళ చెప్తా ఉంటారు బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళు ఏం చేశారు? ఏ రాష్ట్రంలో ఎక్కడన్నా 42% రిజర్వేషన్ వాళ్ళు ఇస్తున్నారా? ఇవాళ మనం తెలంగాణలో రాబోయే కాలంలో 2 చట్టాలు తెచ్చినాం. ఒకటి బీసీ బిడ్డలకు ఎక్కడైతే ఉద్యోగాలు ఇస్తామో అక్కడ 42%, ఎక్కడైతే చదువులో యూనివర్సిటీ కాలేజీలలో కానీ, మెడికల్ కాలేజీలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో 42% రిజర్వేషన్ ఇస్తాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా 42% ఇస్తాం. ఒకవేళ అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకుంటే మా పార్టీ పరంగానే ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా ప్రకటించారు.